డాక్టర్ గారు అట్లనే ఇప్పుడు మీరు చెప్పారు ప్రొజెస్టరాన్ అండ్ ఈస్ట్రోజన్ ఎంత ఇంపార్టెంట్ మన బాడీకి, కానీ మెనోపాజ్ తర్వాత వాటి హార్మోన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. మరి ఈస్ట్రోజన్ అనేది తీసుకునే అవకాశం ఉందా? మనకి మనం డాక్టర్ గారిని సంప్రదించి తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి థెరపీస్ ఉన్నాయి అవైలబుల్గా? ఈస్ట్రోజన్ థెరపీ అనేది ఎప్పుడు కూడా మీ డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఒక్కటే ట్రీట్మెంట్ అందరికీ అన్నట్టు ఇక్కడ మనం ఇవ్వలేం. సో అక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనే విధంగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఈస్ట్రోజన్ థెరపీ అనేది రకరకాలుగా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ క్రీమ్స్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి, జెల్స్ ఉంటాయి, టాబ్లెట్స్ రూపంలో ఇవ్వచ్చు, స్ప్రేస్ లాగా ఉంటాయి. సో రకరకాలుగా అంటే ఈ ప్రాబ్లం బట్టి, ఒకవేళ యూరినరీ ప్రాబ్లము లేదా వెజనల్ డ్రైనెస్ అలాంటి వాటికి క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే కొంతమందికి హెయిర్ లాస్ ఇలాంటివి ఉంటాయి, వాళ్ళకి ఈస్ట్రోజన్ ప్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా తప్పనిసరిగా మీ డాక్టర్ పర్యవేక్షణలోనే మందులు తీసుకోవాలి. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ థెరపీ ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్లో మనము ఇవ్వడానికి ఉండదు. అంటే క్లాట్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది కొంతమందికి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. సో అలాంటి వాటికి సూట్ అవ్వదు అనమాట. సో ఇది తప్పనిసరిగా మీరు మన డాక్టర్ని సంప్రదించే ఈ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఎంత టైం తీసుకోవాలి, ఎంత లాంగ్ అవసరం అనేది మీ డాక్టర్ మీకు నిర్ణయిస్తారు. ఓకే డాక్టర్ గారు, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సబిత, హైదరాబాద్. కొంచెం స్పష్టంగా మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. సబిత గారు చెప్పండి. సబిత అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మా చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదండి, నాకు మొన్నటి వరకు పీరియడ్స్ 6 months బ్యాక్ వరకు బాగానే వచ్చేది మంత్లీ. కానీ ఇప్పుడు మాత్రము 6 months బ్యాక్ నుంచి కొంచెం 2 months ఒకసారి, లేకపోతే 25 days కి అలా వస్తుంది. లాస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు నాకు ఓన్లీ 1 or 2 days చాలా కొంచెమే వచ్చింది, ఎప్పుడు అలా రాలేదు. ఓకే, మీ పిల్లలు ఉన్నారమ్మా? అంటే నేను మెనోపాజ్ ఉన్నారండి, పెద్ద బాబు 17 years. ఓకే, మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? హలో 43 అండి, 43. ఓకే అమ్మా, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టుగా మీ హార్మోన్స్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉందా అని మనం ఫస్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చిన చేంజెస్ బట్టి మనము ట్రీట్మెంట్ చేయాలి. సో ఇప్పుడు ఒకవేళ మరి కనుక హార్మోన్ ఇంబ్యాలెన్స్లోని ఇప్పుడు థైరాయిడ్ లేదు ప్రోలాక్టిన్ హార్మోన్స్లో చేంజెస్ ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేస్తే మళ్ళీ మీ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అదే మరి ఒకవేళ కనుక మీది పీసీఓ ప్రాబ్లం లాంటివి కూడా మనం ఇప్పుడు కామన్గా చూస్తున్నాం. సో దాంట్లో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్గా అవుతూ ఉంటుంది. కానీ ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్ అయితే అంత ఇబ్బంది ఇప్పుడు ఉండదు ఈ ఏజ్లో. కానీ ఒకవేళ అయినప్పుడు కనుక హెవీ ఫ్లో అయ్యి చాలా మీరు బ్లడ్ లాస్ అనేది అవుతుంది, రక్తహీనత బారిన పడుతున్నారు, దానివల్ల నీరసం వచ్చేస్తుంది, ఇంకా మీరు ఎనర్జీ ఉండట్లేదు ఎటువంటి వర్క్ చేసుకోవడానికి, ఇలాంటి కండిషన్ కనుక ఉన్నట్టయితే మనం తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో కానీ మీకు కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్ వల్ల మీకు ఇబ్బంది లేకపోతే ప్రస్తుతానికి దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేసుకొని అన్ని నార్మల్ ఉంటే ఈ ఏజ్కి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ అవి కనుక మీకు ఇబ్బంది పెడుతున్నప్పుడే మనం దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.